విశాఖలో ఫ్యాన్ విసురు తగ్గుతోందా? ఎన్నికల ముందు విరగబడ్డ నేతలు ఏమయ్యారు? అధికారంలో ఉన్నాము కదని కన్ను మిన్ను కాన్రాక నోరు పారేసుకున్న నేతలు ఇప్పుడు ఎక్కడా కూడా కిమ్మనటం లేదు. ఇప్పటికే బులుగురంగుని కడిగేసుకుంటున్న నేతలు, లీడర్లు రాక అధినేత పట్టించుకోక కార్యకర్తలు దిక్కుతోసని స్థితిలో ఉన్నారు. రోజురోజుకి దిగజారుతున్న వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. విశాఖలో వైసీపీ నీలిరంగు మసకబారుతోంది. అధికారంలో ఉన్నాము కదా అని కన్ను మిన్ను కానకుండా ఇష్టానుసారంగా అవాకులు చెవాకులు మాట్లాడిన నాయకులు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనూ, ఆయన గతంలో చేసిన సుపరిపాలనను దృష్టిలో పెట్టుకునో, తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడన్న ఆశతోనూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. పాలన ఆరంభం నుంచి కూడా వంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కానీ ఆయన వ్యవహార శైలి మారలేదు. యథారాజా తథా ప్రజ అన్న చందాన పార్టీ శ్రేణులు కూడా అదే త్రోవలోనే నడిచారు. మొత్తానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో నువ్వు వద్దు జగన్ మామ అంటూ కూటమికి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అప్పటి వరకు సామంతరాజుల్లా విరవిగిన వైసీపీ లీడర్లు ఆచూకీ తెలియక క్యాడర్లు పట్టించుకోక అగమ్యగోచరంగా మారిన కార్యకర్తల పరిస్థితి. ఇప్పటికే దాదాపు 20 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి బాట పట్టారు. జనసేన గేట్లు ఇంకా పూర్తి స్థాయిలో తెరవలేదు. అదే జరిగితే విశాఖలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని వినికిడి. ఫ్యాను గాలి దిశ మార్చుకుంటోంది. ఎటువైపు వీలుంటే అటువైపు పోతోంది. అధికారం ఉన్నప్పుడు విర్రవీగిన వైసీపీ గణం అధికారం పోవడంతో నెమ్మదిగా సర్దుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 సీట్లకే పరిమితం చేస్తే ఉత్తరాంధ్రలో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశారు. ఇటీవల జరిగిన టీచర్స్ ఎన్నికల్లో సైతం వైసీపీ ఊసే వినిపించలేదు. దీంతో ఆ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు రోజు రోజుకు దిగజారుతున్నారు. పార్టీ పరిస్థితి చూసి మెల్లగా జారుకుంటున్నారు. గాలి వీయని ఫ్యాను పార్టీలో ఇక ఉక్కపోత తప్పదని కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. జీవీఎంసీ మేయర్ సీటు కూడా కూటమి కైవసం చేసుకుంది. దీంతో ప్రధానంగా కార్పొరేటర్లు, జెడ్పీలో ఉన్న వైసీపీ ప్రతినిధులు నెమ్మదిగా జారుకుంటున్నారు. వివిధ కారణాలతో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆడారి ఆనంద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా భీమిలి నియోజకవర్గానికి చెందిన ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ కొంతకాలం మౌనమునిగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన వైసీపీకి రామ్ పలికారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుగానే తప్పుకోవడం మంచిదనే నిర్ణయానికొస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖలోని 4 దిక్కులు టీడీపీకి కంచుకోట అనే చెప్పాలి. 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాను, సునామీలో విశాఖ జిల్లా అల్లకల్లోలంగా మారిన సమయంలో విపత్తు పరిణామం ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అలాగే విశాఖను ఆదుకుంది. దీంతో పాటు అనతి కాలంలోనే విశాఖకు పూర్వ వైభోగం తీసుకురావడమే కాకుండా విశాఖను స్మార్ట్ సిటీగా చేసిన ఘనత చంద్రబాబుదే. అందుకే విశాఖ ప్రజలు హక్కున చేర్చుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి చోట వైసీపీ పుట్టాక ఇప్పటిదాకా రాజకీయంగా పైచేయి సాధించింది లేనేలేదు. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ ఫ్యాన్ ప్రపంచం అంతటా బలంగా విచ్చింది. విశాఖ ఏజెన్సీ, విశాఖ రూరల్లో మొత్తం సీట్లు వైసీపీ పరమయ్యాయి. కానీ విశాఖ సిటీలో 4 ఎమ్మెల్యే సీట్లు మాత్రం టీడీపీనే గెలుచుకుంది. అంత గట్టిగా పట్టు సాధించింది కాబట్టే పసుపు పార్టీకి విశాఖలో ఎదురు లేదని అంటారు. ఇక వైసీపీ 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఏపీలో చెలాయించినా విశాఖలో పట్టు సాధించలేకపోయింది. ఇకపోతే వైసీపీ రాజకీయంగా ఎప్పుడూ తప్పుడు వ్యూహాలనే అనుసరిస్తూ వచ్చింది. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించాక ఆయన 2019 ఎన్నికల్లో పార్టీ సిటీలో ఓడిన 2021లో మాత్రం తనదైన వ్యూహాలను రూపొందించి విశాఖ కార్పొరేషన్ని వైసీపీ పరమయ్యేలా చేశారు. దానికోసం ఆయన సామధాన భేద దండోపాయాలను ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో అధిక భాగం క్రెడిట్ విజయసాయిరెడ్డికే దక్కింది. అయితే ఆయన సామంతరాజులా వ్యవహరించారట. ప్రభుత్వ భూములను తన వశం చేసుకుంటున్నారనో ఏమో కారణాలు తెలియదు. కానీ ఏమైనా ఆయనను తప్పించి వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన గోడ మీద పిల్లి వ్యవహారంతో పార్టీ పూర్తిగా దెబ్బతింది అనేది జగమెరిగిన సత్యం.
పార్టీ శ్రేణులు విజయసాయిరెడ్డి పిలిచి టికెట్లు ఇచ్చి గెలిపించిన కార్పొరేటర్లు వన్ టైం కార్పొరేటర్లలా వ్యవహరిస్తూ నాటి నుంచే పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి గెలవడంతో పెద్ద ఎత్తున అటువైపుగా వెళ్లిపోయారు. ఇప్పుడు మరింత మంది కూటమి బాట పడుతున్నారు. దీంతో 2021 ఎన్నికల్లో విశాఖలో వైసీపీ గెలిచిన 58 మంది కార్పొరేటర్లలో సగానికి సగం మందిని కూడా పార్టీ నిలుపుకోలేకపోతోంది. నానా తంటాలు పడినా వైసీపీలో చాలా మంది కొనసాగేందుకు ఇష్టపడడం లేదంటున్నారు. కూటమి గెలుపుతో వన్ టైం కార్పొరేటర్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కార్పొరేటర్లు ఎప్పుడెప్పుడు పార్టీ మారుదామా అంటూ గోడ మీద పిల్లులు మాదిరి ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మేయర్ అవిశ్వాస తీర్మానం ఒక లక్కీ ఛాన్స్ గా మారింది. అంతే జంపింగ్ కి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పరువు కాపాడుకునేందుకు వైసీపీ అధిష్టానం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కురసాల కన్నబాబుకి కీలక బాధ్యతలు అప్పగించారు. కానీ విశాఖలో మీటింగ్ పెడితే 25 మందికి కూడా వచ్చిన దాఖలాలు లేవు అనేది ఆశ్చర్యం కలిగించే అంశమే అనాలి. ఇలా వచ్చిన వారిలో చివరాఖరున ఎంతమంది మిగులుతారు అంటే అది కూడా డౌట్ ఉంది. దీంతో వారిని విహారయాత్రలకు తీసుకువెళ్లి వారిని దాచుకునే పరిస్థితి ఏర్పడింది. మొదట్నుంచి విశాఖ మీద రాజకీయంగా పట్టు సాధించలేకపోవడం, కీలక నేతలను దూరం చేసుకోవడం, తప్పుడు వ్యూహాల వలనే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. వైసీపీలో మొదట్లో దివంగత ఎంపీ సబ్బం హరి అండగా ఉండేవారు. ఆయనను పార్టీ నుంచి దూరం చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ వంటి వారు పార్టీకి గుడ్ బై కొట్టారు. సీనియర్ నేతలకు అనేక మంది చేరినా వారికి గుర్తింపు లేక వెనక్కిపోయారు. ఇక విశాఖ నాయకుల స్వయంకృత అపరాధంతోనే మనుగడ లేకుండా పోయారంటూ విమర్శలు వినికిడి. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఎంవివి సత్యనారాయణ 2019 నుండి 2024 ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ సమయంలో చెరువులను, శ్మశానాలను సైతం వదలకుండా భూకబ్జాలకు పాల్పడుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారట. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడమే కాకుండా ప్రభుత్వ స్థలాలను కూడా జీవీఎంసీ నుండి టీడీఆర్ తీసుకున్న ఘనుడు అంటారు ఎంవివి సత్యనారాయణ. ఇప్పుడు ఈడీ కేసుల్లో చిక్కుకుని అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇక నియోజకవర్గానికొస్తే తాను ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తానే ఉత్తరానికి సామంతరాజుగా కేకే రాజు వ్యవహరించారు. తానే ఎమ్మెల్యేగా డాబు దర్పం ప్రదర్శించారు. ఎటువంటి అర్హత లేకపోయినా అధికారులను భయభ్రాంతులకు గురిచేసి తన పార్టీ కార్యాలయంలోని అధికారులతో గ్రీవెన్స్ నిర్వహించడం వంటి వికృత చర్యల వల్ల ప్రజల ఓటుతో బుద్ధి చెప్పారట. దాంతో 6 నెలల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇకపోతే ఇప్పటికీ వైసీపీలో వర్గపోరు ఉంది. ఎవరి మధ్యన సామరస్యం లేదు. వారిని కోఆర్డినేట్ చేసే నాయకత్వమూ లేదని అంటున్నారు. పార్టీ పెద్దలు ఎంతసేపు మీడియా మీటింగులో ఎవరిని తిట్టాలా అనే పనిలో బిజీగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు అన్నట్లుగా వారి వైఖరి ఉంది. దాంతో కార్పొరేటర్లకు, నాయకులకు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతోంది. ఇప్పుడు కొత్తగా రీజనల్ కోఆర్డినేటర్ అయిన కన్నబాబు ఎంత ఆరాటపడుతున్నా వైసీపీని సిటీలో చురుకు పుట్టించే అవకాశాలైతే పెద్దగా లేవు అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ అధినాయకత్వంతో పాటు ఆ పార్టీ జిల్లాల ఇన్ఛార్జీలే వైసీపీ తాజా పరిస్థితులకు బాధ్యత వహించాలి తప్పించి ఎవరిని నిందించినా లాభం లేదని అంటున్నారు. రాను రాను విశాఖలో వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి ఉందంటే ఆత్మవిమర్శ చేసుకోవడమే మార్గమని అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో ఉన్న సమయంలో కూడా విశాఖ సిటీలో టీడీపీ జెండా ఎగురవేసింది. ఇంకా 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఊడ్చిపెట్టుకుపోయిన వైసీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉత్తరాంధ్రలో ఫ్యాను గాలి వీచే అవకాశాలు లేవంటున్న రాజకీయ విశ్లేషకులు దీనంతటికీ రాజకీయ నాయకుల స్వయంకృత అపరాధమే కారణమని అభిప్రాయపడుతున్నారు. అలాంటి వారికి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదంటూ ఎద్దేవా చేస్తోన్న పరిస్థితి విశాఖలో నెలకొంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.